నీటి మీద తేలుతూ పెరిగే నాచులాగా ఉంటుంది. పంట సాగులో పచ్చిరొట్టగా, జీవన ఎరువులుగా ఉపయోగపడే అజొల్ల నేలకు కావలసిన నత్రజని, ఇతర పోషకాలను అందిస్తూ రైతు నేస్తంగా ఉంటుంది. కేవలం పచ్చిరొట్ట ఎరువుగా, జీవన ఎరువుగా మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పశువుల దాణాగా కూడా ఉపయోగపడే అజొల్ల గురించి మరింతగా తెలుసుకుందాం. జీవన ఎరువుగా అజొల్ల వాతావరణంలో గల నత్రజనిని స్థిరీకరించి ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. అందుకే దీన్ని పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగిస్తారు. వరి పొలంలో అజొల్ల ఉపయోగించడం వల్ల వరి దిగుబడి 20% పెరుగుతుందని గమనించబడింది. అజొల్లాలో ప్రోటీన్, కాల్షియం, ఇనుము వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అడవిలో సులభంగా పెరుగుతుంది. నియంత్రిత పరిస్థితుల్లో కూడా పెరుగుతుంది. ఖరీఫ్, రబీ ఈ 2 సీజన్లలో ఇది పచ్చిరొట్ట ఎరువుగా పెద్ద పరిమాణంలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. ఇది వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను నత్రజనిలాగా మారుస్తుంది. అంతేకాదు, కుళ్ళిపోయిన తర్వాత పంటకు కావాల్సిన నత్రజనిగా మారుతుంది. కిరణజన్య సంయోగక్రియ కారణంగా ఉత్పత్తి చేయబడిన ఆక్సిజన్ పంటల మూల వ్యవస్థ శ్వాసక్రియతో పాటు ఇతర నేల సూక్ష్మజీవుల శ్వాసక్రియకు సహాయపడుతుంది. ఇది జింక్, ఐరన్ మరియు మ్యాంగనీసులను కరిగించి వరి మొక్కలకు అందుబాటులో ఉంచుతుంది. అజొల్ల వరి పొలంలో చారా, నిటెల్లా వంటి లేత కలుపు మొక్కలను అణిచివేస్తుంది. వరి మొక్కల పెరుగుదలను మెరుగుపరిచే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మరియు విటమిన్లను విడుదల చేస్తుంది. అజొల్ల కొంతవరకు రసాయన నత్రజని ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది మరియు ఇది పంట దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది. ఇది అజొల్ల అండి. ఈ అజొల్ల మనకి బాగా ఉపయోగపడుతుందండి. దీనివల్ల మనకి సూర్యరశ్మి నుంచి నత్రజని తీసుకుని మన మొక్కలకు అందిస్తుంది. ముందుగా మనం నాటేసినప్పుడు ఒక వారం 10 రోజుల్లో కానీ అక్కడ కాస్త 4 పక్కల చేలు తిరిగి వేసేటట్టు అయితే 20 రోజుల్లో చేను మొత్తం కూడా పాకి మనకు ఉపయోగపడుతుంది. యూరియాకి అట్లా అయితే నత్రజని ఇస్తుందో అట్లా మనకి ఈ అజొల్ల అనేది మనకి నత్రజని సప్లై చేసేది. అభివృద్ధి అంటే నీరు ఉంటే ఎప్పుడు ఉంటుందండి. మనకి నీరు ఎక్కువ, ఎండాకాలం కూడా నీరు ఉండే చోట కొంచెం వేసేట్టు పెడితే రేపు తొలకరైన తర్వాత మళ్ళీ తీసి ఎక్కడ వేసినా పెరుగుతూనే ఉంటుంది. దీంట్లో మనకి పశువుల ఎరువు ఉంటే తోలుకోవచ్చు. లేదంటే నేను మాత్రం పచ్చిరొట్ట వేస్తున్నాను. ఏది పిల్లి మిసళ్ళు, అలసందలు, జనుములు, పెసలు అట్లాంటివన్నీ కూడా ఇవన్నీ పెరిగి పూత టయానికి బాగా కళ్ళేసి బాగా చెట్టు పెరిగిన తర్వాత ఆ రోటోవేటర్ తోటి కట్ చేసి ఆ తర్వాత మనం పైరు పెట్టుకుంటున్నాం. అది పచ్చిరొట్ట కింద మనకి బలం ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువుగా, జీవన ఎరువుగా మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయంగా పశువుల దాణాగా కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే పశువుల దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్ల వాడవచ్చని, దీని వలన నాణ్యత పెంచడమే కాకుండా పశువుల ఆరోగ్యం వృద్ధి చెందుతుందని పరిశోధకుల మాట. అజొల్లాను దాణాగా వాడడం వలన దాణా ఖర్చు 20-25% తగ్గడమే కాకుండా వెన్న శాతం మరియు SNF కూడా పెరగడం వలన పాలపై అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అజొల్ల అంటే ఇది ఒక రకమైనటువంటి ఆల్గే జాతికి చెందింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇది ప్రధానంగా ఏంటంటే మాకు పశువులకి అని చెప్పి మేము మామూలుగా పెట్టుకొచ్చాము. ఇది ఆఖరికి మాగాణి పొలంలో కూడా వేసేవాళ్ళమే. ఇది కొంత తీసుకెళ్ళి కనుక మాగాణి పొలంలో కనుక వేస్తే స్ప్రెడ్ అయిపోయి నైట్రోజన్ ఫామ్ అవుతుంది, కలుపు రానియదు. ఆఖరికి ఎండిపోయిన తర్వాత కూడా అది నేలకు అంటుకుంటే మొత్తం మంచి ఎరువుగా మారిపోద్ది, చేలో సేంద్రియ ఎరువుగా. అదే కాకుండా మనం పశువులకు పెట్టేటటువంటి దాణా ఖర్చులో మనం రోజు కనుక ఇది ఒక 4 కేజీలు పెట్టుకున్నామంటే 1 కేజీ, కేజీన్నర దాణా మనం పెట్టవసరం లేదు. అదే కొద్దిగా పాలు ఇచ్చేటికైతే అసలు దాణాతో పని లేకుండానే సరిపోద్ది. కోళ్ళు కానివ్వండి, చేపలు కానివ్వండి అద్భుతంగా తింటాయి. పాలు శాతం కూడా పెరుగుతుంది. ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. కోళ్ళకి, పశువులకి, మేకలకి, గొర్రెలకి అన్నిటికీ ఇట్లాంటి వాటికి కూడా లైవ్ స్టాక్ ఏటికైనా పనికి వస్తుంది. ఇంకా అసలు దీన్ని ఎట్లా వేసుకోవాలంటే మామూలుగా ఒక 8 అంగుళాలు 9 అంగుళాలు ఉండేటట్టుగా గుంట తీసుకొని లేదా పక్కమ్మటే ఎత్తు పెట్టుకొని దాంట్లో టార్పాల్ షీట్ వేసేసి దాని మీద 2 అంగుళాల మట్టి వేసేసి దాంట్లో మిగతా 6 అంగుళాల నీళ్లు నింపేసేసి దాంట్లో 6 రోజులు ముందు పేడని
మన కళ్ళాపలాగా కలిపేసేసి దాంట్లో పోసేసి ఇక దాంట్లో అజొల్లా కొంచెం ఒక 2 దోశలు తీసుకొచ్చేస్తే చాలు. వారం రోజుల లోపల పిట్ మొత్తం తయారైపోతుంది. మనం రోజు కనుక దీంట్లో ఒక 4 అడుగుల వెడల్పు, ఒక 15 అడుగులు పొడవు ఉన్నటువంటి పిట్లో రోజు 4 కేజీలు అజొల్లా తీసుకొని మనం పశువులకు కానీ ఏటికి కానీ సరే మేపుకోవచ్చు. ఏంటంటే కొంచెం బాగా పెరుగుదల లేదనుకుంటే జీవామృతం పోసినా కూడా దీనికి క్లిక్ అవుతుంది. జీవామృతానికి కూడా బాగానే మంచి రిజల్ట్ ఉంది. ఇది కాకుండా ఏంటంటే మనం మినరల్ మిక్సర్ కొంత వాడమంటారు, అది కూడా కొంచెం వేస్తున్నాం ఎప్పుడన్నా. బిగినింగ్లో కొంచెం వేస్తే చాలు, తర్వాత జీవామృతం పోస్తే దాదాపు ఒక 1 నెల రోజుల దాకా ఏమీ అవసరం లేదు. ఇది ఇప్పుడు వాళ్ళు వేసామనుకోండి 10 రోజులకు పిట్ మొత్తం తయారైద్ది. ఆ రోజు నుంచి మనం సగం తీసేసుకుంటే మళ్ళీ తయారవుద్ది రేపటికి. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, కోళ్ల పెంపకంలో కూడా అజొల్లా మేతగా ఉపయోగపడుతుంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.